అభిమానం, ప్రజల ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం. అటువంటి ప్రజలు మెచ్చిన నేత, మనందరికీ నచ్చిన నేత, మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి సభాముఖంగా సాదర స్వాగతం, సుస్వాగతం. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో ఆ దంపతుల్ని స్వాగతిస్తున్నారు. ఆహుతులంతా కూడా వారి వారి స్థానాల్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాను. మన అధిపతి, మన ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మతో కూడి జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి వచ్చేశారు. వారిరువురికి కూడా సాదరంగా, సవినీయంగా స్వాగతాంజలి తెలియజేసుకుంటున్నాము. ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో కొలువైన ఆ పరమాత్మను సందర్శించుకుంటున్నారు. ముందుగా గణపతి పూజతో ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రారంభిస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ మనం లైవ్లో చూడొచ్చు. ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. తండ్రి శంఖారావం, తనయుడు యుద్ధపు బాణం, జనమే బలమై ఎదిగిన నేత అతడు, విధి తల వంచేటి విజయాలు అడుగడుగున, కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర. ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది. నిత్యం ప్రజల కోసమే తపించే నేత, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలననే ధైర్యం నిండిన నిత్య స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు. వారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజల మధ్య తిరిగి, ప్రజల బాధలు విని, ప్రజల కోసమే పరితపించి, ప్రజల కోసమే ప్రజలు మెచ్చి మాకు అధిపతిగా ఉండండి అని ఆయనని ఎన్నుకొని ఆ ఒక్క ఆస్థానం కాదు, మా గుండెల్లో మీ స్థానం పదిలమని నిరంతరం నిరూపిస్తూ వస్తున్నటువంటి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతమ్మ గారు సభా ప్రాంగణాన్నంతా సందర్శిస్తున్నారు. హరిదాసులకి వారు సత్కరించనున్నారు. సంక్రాంతి అంటేనే హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, గాలిపటాలు, ఆధ్యాత్మికమైన వాతావరణం. అటువంటి వాతావరణం అంతా కూడా ఈనాడు ఈ సభా ప్రాంగణంలో మనం చూస్తున్నాం. వాటన్నింటితో పాటుగా మన తెలుగుతనం ఉట్టిపడేలా సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అది కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ, పంట చేతికొచ్చే రోజు. నిరంతరం రైతు సంక్షేమాన్ని కాంక్షించే మనసున్న నేత రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు నిత్యము సంక్రాంతి. నేను ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేత ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవుతుంది అని. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి
చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది. వారి పాలనలో ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది. అందుకే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తోంది. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రేషే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అంటారు. మేషరాశి నుంచి మొదలుకుంటే సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటూ వస్తాము. సూర్యుడు అంటేనే వెలుగు, కాంతి, చీకట్లను పారదోలే ఆశాకిరణం. అది కేవలం ఒక నిశిని చీల్చే సూర్యుడే కాదు, మనలో ఉండే బాధ, వెనుకబాటుతనం, దుఃఖం ఇటువంటి ఎన్నో చీకట్లను తొలగించి ఆనందాల అనే వెలుగుల్ని పంచుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అండలో, ఆయన పాలనలో నిత్యము ఇలాగే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా పాలించబడుతుంది. వారి చల్లని కనుసన్నల్లో, వారి ప్రేమలో ప్రజలంతా కూడా ఆనందంగానే ఉంటారు. నిత్య సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు. ఈనాడు ముఖ్యంగా ఈ పండుగను ప్రతి చోట ఆంధ్ర రాష్ట్ర మారు మూలల్లో కూడా మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తలపించే విధంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక్కడికి రాలేని వాళ్ళు, జగనన్నను అభిమానించే ప్రతి వ్యక్తి కూడా మీ ఇంట్లోనే మీ టీవీల ద్వారా లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి సతీమణి భారతమ్మ గార్ల విషెస్ని మీరు అందుకోవచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని అంతా కూడా మీరు తిలకించవచ్చు. ముఖ్యమంత్రి వర్యులు పద్మావతి అలమేల్మంగ సమేతంగా వెంకటనాథుడు కొలువై ఉన్న ఈ ప్రాంగణంలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, రచయితలు, గాయకులందరినీ కూడా పేరు పేరున వారు పలకరిస్తూ వస్తున్నారు. వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేస్తున్నారు. ఆ విజువల్స్ మనం లైవ్లో చూడొచ్చు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ అంటే చాలు మన సొంతింటికి చేరుకుంటాము. ఇవాళ భోగితో సంక్రాంతి వైభవం ప్రారంభమైంది. భోగాలనిచ్చే భోగి పండుగ, పాతనంతా వదిలేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించమనే గొప్ప సందేశాన్ని అందించే ఈ భోగి పండుగ నిత్య నూతనంగా మానవ జీవనం కొనసాగాలని మనకు తెలియజేసే ఒక పండుగ. ఈనాడు భోగి మంటలు, పాత వస్తువులన్నీ వేస్తూ ఉంటాం. చేదు జ్ఞాపకాలని, బాధల్ని కూడా వదిలేసి మనిషి ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా జీవితాన్ని ప్రారంభించాలనే ఆ సందేశాన్ని ఆచరణలో పెట్టుకుంటూ రేపటి సంక్రాంతిలోకి మనం అడుగుపెట్టనున్నాము. ఈనాడు భోగి, రేపు సంక్రాంతి, మరుసటి రోజు కనుమతో ఆంధ్ర రాష్ట్రమంతా కూడా పల్లెలు, పట్టణాలు అన్నీ కూడా సంక్రాంతి శోభతో కళకళలాడిపోతున్నాయి ఈనాటి ప్రాంగణంలాగే.
ముఖ్యమంత్రి వర్యులు వెంకటనాథుడి వారి ఆశీస్సులు అందుకోవడానికి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు అందుకొని ఆ దంపతులు ఆశీనులు కానున్నారు. గౌరవనీయులు మాన్యులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి కలియుగ దైవం వెంకటనాథుడి ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ప్రేమ, ఇవి రెండే నాకున్న బలాలు అని ఆయన ప్రతి క్షణం చెబుతూనే వస్తారు. నిండుగా ఆ రెండు బలాలు ఆయన వెంట ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి. వారి సతీమణికి జగన్మోహన్ రెడ్డి గారు కుంకుమ ధారణ చేశారు. అనంతరం అర్చకుల ఆశీస్సుల్ని, భగవంతుని నిండు అనుగ్రహాన్ని ఆయన అందుకోనున్నారు. వాటితో పాటు ప్రజల ప్రేమ, ప్రజల అనురాగం ఎప్పుడు ఆయన నీడలాగే ఆయన్ని వెన్నంటూ ఉంటాయి. అశేష ఆంధ్ర తెలుగు ప్రజల గుండెల్ని ఏలుతున్న జననేత జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సుల్ని అందుకుంటున్నారు.
वसन्ति मुनयो मुनयो वसन्ति देवानां वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां कवयः कवयो देवानां वसन्ति वसन्ति देवानां दीर्घं दीर्घमायुः अग्निर्वसुतिर्भव आदित्यायुः तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं पशुं बहुपुत्रलाभं चतुर्संवत्सरं दीर्घमायुः पद्मावती समेत वेंकटेश అదిగదిగదిగో ఆంధ్ర నేల పులకించే నాయకుడు, జనులందరి గుండెలను ఏలే మా జగన్మోహనుడు, బడుగుల బతుకుల రాత మార్చ జన్మెత్తిన నాయకుడు, అనుకున్నది సాధించి చూపే సంక్షేమపు సాధకుడు. సంకల్పం, దీక్ష, ధైర్యం ఇవే ఆయనకు సైన్యాలు ముందు నుండి. వాటన్నింటితో అశేష ఆంధ్ర ప్రజల ప్రేమను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ యుద్ధంలో ఆయనకు ఆయుధాలు ఏవి అంటే నా బలం, నా బలగం, నా సైన్యం ప్రజలే అని నిరంతరం ఆయన చెప్తూనే ఉంటారు. అటువంటి ప్రజల బలాన్ని సైన్యాన్ని సొంతం చేసుకున్న ప్రజానేత, ఏ మూలకు వెళ్ళినా, ఏ గ్రామాన్ని తలుపు తట్టి అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా కాదు, మా ఇంటి పెద్ద కొడుకు అని చెప్తున్న ఎంతమంది పెద్దవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మా మావయ్య అని చెప్తున్న పిల్లలు ఎంతమందో, ఎంతమంది తలరాతల్ని చీకటి నుంచి వెలుగు వైపుకు తీసుకువచ్చినటువంటి మహానేత మన ముందు కూర్చున్నారు వారి సతీ సమేతంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రపై సువర్ణాక్షరాలతో సంక్షేమపు సంతకాన్ని చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో ఆశీనులై ఉన్నారు. ఇంతటి సుభిక్షమైన సంక్షేమ పాలన అందిస్తున్నందుకు అశేష ఆంధ్ర జనుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ముందుగా తెలియజేసినట్టుగా మనందరికీ సుపరిచితులైనటువంటి ఎంతోమంది ప్రముఖ గాయనీమణులు, కళాకారులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. అందులో భాగంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి సంగీత దిగ్గజంతో కలిసి దేశ విదేశాల్లో అనేక పర్యటనలు ఇవ్వడమే కాకుండా అటు సినీ నేపథ్య గాయనిగా తెలుగు ప్రజలందరికీ, తెలుగే కాదు తమిళనాడులో కూడా సుపరిచితులైనటువంటి సింగర్ గోపికా పూర్ణిమ గారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఆవిడ సాంగ్ తోటి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ అందరి చప్పట్ల మధ్య గోపికా పూర్ణిమ గారిని సాదరంగా సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. వెల్కమ్ మ్యామ్. हे गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्वदम् ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम्
పరుల తాండవ కేళి తత్పర గౌరీ మంజుల సింజలి జతుల లాస్య వినిదోవ శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ నీలకందరా జాలి పొందరా కరుణతుననుగనరా నీలకందరా శైలమందిరా మురవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వర మాలేందు శేఖర శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ అంతకాంత ఈసతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీలా యతని నృత్య రతుని చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ జంగమ సావర గంగాచ్యుత శిరభృత ముంజులకర పురహర భక్త శుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహర ఫాల విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అధనాశ విశాసన యజిగిరీశ బృహదీశ్వర వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హేమహేశని భయద పదాహతి దైత్య శోషణము చరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా నమక చమక ములనాదానా యమక గమక ములయోగానా పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా
జన్మలోనో శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటే అద్భుతమైన గాత్రం సొంతం అంటారు. అద్భుతమైన గాత్రంతో ఇవాళ శివుణ్ణి అర్చించినందుకు, మీ ఇంత మంచి గాత్రాన్ని మాకు వినిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు మేడం. మీరు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అంశం అనంతరం ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా వినిపిస్తున్న గాయని పేరు శ్రీలలిత. దేశవ్యాప్తంగా చిత్రమ్మ గారి లాంటి వ్యక్తి, మీకు ఇష్టమైన గాయని ఎవరు ఈ మధ్యకాలంలో అంటే శ్రీలలిత అని చెప్తున్న అమ్మాయి కేవలం ఓకల్ కాకుండా కజు అనే ఇన్స్ట్రుమెంట్తో లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ అశేష ప్రజల ప్రేమను సొంతం చేసుకుంటోంది. ఈరోజు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ట్రాక్ మీద కాకుండా లైవ్ బ్యాండ్తో ఈరోజు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. హరేరామ్ గారి బృందం, సింగర్ శ్రీలలిత, రిథమ్స్ మెహర్, వైలిన్ కౌండిన్య, కీబోర్డ్ మానస్, గిటార్ చంద్రు, ఫ్లూట్ రాఘవ, కోఆర్డినేషన్ హరేరామ్ గారు. వారి ఈ పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మ గారికి నమస్కారం. గగరి
రి సని సని ద రి సని ద రి సని ద పద ని ద పమ పద ని ద పమ పద పమ ద పమ గరి ద ద ద రి 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 గ గ గ మ మ మ పద పమ గ గ గ మ మ మ ద ద ద రి 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 స సరి సరి గ మ గ మ పద ని ద పద పద ని సరి సరి గ రి ని ద మ గ రి గ రి గ మ గ మ ద మ ద ని రి ని ద మ రి గ మ గ మ ద మ ద ని ద ని రి మ ద ని మ ద ని ద ని రి 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 గ రి గ మ మ మ ద మ మ ఇట్ వాజ్ ఆసమ్, జస్ట్ ఆసమ్. ఎంత లైవ్ పర్ఫార్మెన్స్ ఇది అంటే ట్రాక్ మీద మనం వింటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో లైవ్లో ఇన్స్ట్రుమెంట్స్, శ్రీలలిత గారి సింగింగ్, కజూ ప్లే ఏదైనా అద్భుతంగా, నిజంగా ఇది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. శ్రీలలిత గారిని, మెహర్ గారిని, కౌండిన్య గారిని, మానస్, చందు, రాఘవ, హరేరామ్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే టీం అంతా కూడా స్టేజ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ని క్లియర్ చేస్తే నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి స్టేజ్ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం ట్రాక్స్ మీద మాత్రమే ఇంత పర్ఫెక్షన్ చూస్తాం అనుకుంటాము, కానీ సాధన అనేది ఒక వ్యక్తికి కనుక ఉంటే, ఒక సంకల్పంతో చేస్తే ఇంత అద్భుతమైన ప్రదర్శన లైవ్గా ఇవ్వచ్చు అని నిరూపిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గ్రూప్ హరేరామ్ గారి గ్రూప్ ఇవాళ కూడా అద్భుతంగా మరొకసారి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు. తదుపరి నాట్యాంశం అర్ధనారీశ్వరం వెంకట్ గారు అంటే జాతీయ స్థాయిలో కూడా పేరున్న కూచిపూడి నాట్య గురువులు. అర్ధనారీశ్వరం అనే అంశాన్ని ప్రపంచ ప్రఖ్యాతి చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఆయన అకాల మరణం పొందినప్పటికీ వాళ్ళ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళ అబ్బాయి అలాగే వాళ్ళ అమ్మాయి ఇద్దరూ కూడా అర్ధనారీశ్వరం రిత్విక్ అలాగే వెంకట్, చార్మిళ వెంకట్ వారిరువురు కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అదే క్రమంలో 9 కుండల్ని తలపైన పెట్టుకొని ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శనను వాళ్ళు దేశవ్యాప్తంగా ఇస్తూ వస్తున్నారు. ఇది సాధ్యమేనా అనే అంత అబ్బురపరిచే ఈ నాట్యాంశాన్ని ఇవాళ మనం ఈ కార్యక్రమంలో భాగంగా చూడబోతున్నాము. వారిని సాదరంగా సవినీయంగా రిత్విక్ వెంకట్ గారిని, చార్మిళ వెంకట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ అందరి చప్పట్ల మధ్య. సాధారణంగా ఒకే లేదా అబ్బాయి ఒక అమ్మాయి లాగా పర్ఫామ్ చేస్తారు, కానీ సగం శరీరం పార్వతీదేవి అయితే సగం శరీరం శివుడులాగా ఆహార్యం అంతా అలంకరించుకొని ఏ అభినయం వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా శివ పార్వతుల్ని చూపిస్తూ వచ్చే ఒక క్లిష్టతరమైన ప్రక్రియే అర్ధనారీశ్వరం అనే ప్రక్రియ. దానికి ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి తెచ్చిన వ్యక్తి అర్ధనారీశ్వరం వెంకట్ గారు. ఆయన ఇంటి పేరు ఎవరో ఎవరికీ తెలియదు, ఆయన ఇంటి పేరే అర్ధనారీశ్వరంగా మారిపోయే అంత పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి. తండ్రి లేకున్నా ఆయన అడుగుజాడల్లో ఆయన నేర్పిన విద్యను తల్లి గురువులు వాళ్ళ తల్లి కూడా నేర్పిస్తూ వస్తున్నారు. ఇవాళ ఇంత గొప్ప వేదిక మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ముందు వారు ప్రదర్శన ఇవ్వడం అని చెప్పగానే వాళ్ళ ఆనందంలో కాసేపు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు. తర్వాత తేరుకొని నిజంగానో అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి రాత్రి పగలు కృషి చేశారు ఈ పర్ఫామ్ చేయడం కోసం. 9 కుండలతో లైవ్లో చేయడం అనేది చాలా కష్టం, కానీ ముఖ్యమంత్రి గారి ముందు మేము ఎంత కష్టమైనా నేర్చుకొని చేస్తామని కృషితో చేశారు. దానికి వేదిక సిద్ధమైంది.
ఇప్పుడు మీకు రిత్విక్ని చార్మిల్లని పరిచయం చేస్తున్నారు వేదిక మీద.
ఆసమ్ ఆసమ్ రిత్విక్ అండ్ చార్మిళ, మీరు ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. రిందా ప్రశాంత్ గారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి పేరును దేశవ్యాప్తంగా ఇలాగే మరింత ప్రసిద్ధి చెందేలాగా వీరి ప్రదర్శనలు కొనసాగాలని. దీపం సాధారణంగా ఇప్పుడున్న కాలంలో నాట్యంలో దీపం లాంటి ఒక ఎఫెక్ట్ని టెక్నికల్గా ఇస్తున్నారు, కానీ లైవ్లో ఆయిల్తో కూడిన దీపాన్ని 9 కుండల్ని తల మీదే పెట్టుకొని కింద తాంబాళం మీద నృత్యం చేయడం అంటే చేస్తున్నంతసేపు నిజంగా నాకు ఒళ్ళు వణికింది. వీళ్ళంతా కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి ఆశీర్వచనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 2 రోజులుగా ఒక రకంగా చెప్పాలంటే అకుంఠిత దీక్షే చేశారు ఈరోజు మీ ముందు వాళ్ళు పర్ఫామ్ చేయడం కోసం. వారి తల్లిగారు దగ్గరుండి వారిని ఇంతవరకు తీసుకొచ్చారు, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 3 నెలల పసిపాపను ఒళ్ళో పెట్టుకొని ప్రజల కోసం క్షేత్రస్థాయిలో దిగి పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి ధీరవనిత అని చెప్పొచ్చు. ఆమె తేలి విజయక్క. 2 రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వారంటే ఎవరు ఉండరు. ఆమెకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా ప్రజాక్షేత్రంలోనే కొన్నేళ్ల పాటు అన్నీ వదిలేసి వారి కోసమే జీవించిన తేలి విజయక్క. బతుకమ్మ పాట అంటే విజయక్క, సంక్రాంతి పాట అంటే విజయక్క, ఉద్యమ గీతాలు అంటే విజయక్కగా పేరుపోయిన తేలి విజయ గారు ఆమె పాడినటువంటి ఒక సంక్రాంతి పాటను ఇవాళ ఎవరైతే ప్రముఖ రచయితలు కవులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారో అటువంటి వారిలో తేలి విజయక్క గారు కూడా ఒకరు. వారు అక్కడ కూర్చోవలసిన వారు, కానీ పర్ఫార్మెన్స్ కారణంగా ఇంతవరకు ఇక్కడ ఉన్నారు. ఈ పాట అనంతరం మీరు కూడా అక్కడికి వెళ్తారక్క. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ పాటతో మరొక్కసారి మన ప్రజలందరినీ విష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ముందుగా రాజకీయ ప్రముఖులందరికీ పేరు పేరున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారి దంపతులు మరియు భాస్కర్ గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గొబ్బియల్లో గొబ్బియల్లో పూలు విరిసినాయి ఎన్నీయల్లో, పూలు విరిసినాయి ఎన్నీయల్లో, ఎన్నీయల్లో ఎన్నీయల్లో ముగ్గులు చేరినాయి వాకిళ్ళల్లో, ముగ్గులు చేరినాయి వాకిళ్ళల్లో. ఎలో 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 ఎలేలో ఎలో 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 ఎలేలో ఎలేలో సంకురాతిరిని తెచ్చే ఉత్తరాయణం, జగతికంత వెలుగునిచ్చే వెచ్చని కిరణం, ద్వారానికి పూలు గుచ్చే పచ్చ తోరణం, కోటి కాంతులై వచ్చే కొత్త వత్సరం, భోగా భాగ్యాలనిచ్చు భోగి పండుగ, కనువిందు చేసినంట కనుమ పండగ, నవధాన్యాల పంట కురిసే పండుగ, నవధాన్యాల పంట కురిసే పండుగ, సంబరాలు జరిగినంట ఎదలు నిండగా, తుమ్మేదాలో తుమ్మేదాలో బంగారు పూత పూసే బంతి పూలో, కోయిలాలో కోయిలాలో కొమ్మలు ఊగినాయి ఉయ్యాలల్లో, కొమ్మలు ఊగినాయి ఉయ్యాలల్లో. పాలలోని తెల్లదనం చెరుకు తీయదనం, ఆనందాలను పంచే సాంప్రదాయము, పూల ముగ్గులు పరిచే పుష్యమాసము, గాలిపటం ఎగిరింది గగనంతరము, కొత్త హల్లుళ్ళతోటి కొసరు మాటలు, పసందులే చేసేటి పిండి వంటలు, హరిదాసు బసవన్నలాట పాటలు, హరిదాసు బసవన్నలాట పాటలు, ఇంటింటా పూసినాయి పూల తోటలు, కోలో కోలో కొమ్మాలలో కోడి పుంజు కత్తి కోలాటలో, ఏలో ఏలో ఎండి పూలో ఎడ్ల బండ్లు తీసేటి ఆ పరుగుల్లో, నువ్వులను దేవతలకు నైవేద్యంగా, పువ్వుల గొబ్బెమ్మలే దే దివ్యంగా, రంగవల్లులను తీర్చి వయ్యారంగా, బంధాలను కలుపు వేళ సింగారంగా, బొమ్మల కొలువు తీరినట్టి ఇల్లు, వింత శోభలై విరిసే హరివిల్లు, హేమంతం చల్లేటి మంచు జల్లు, హేమంతం చల్లేటి మంచు జల్లు, తెలుగు నేలపై
కురిసే తేనె జల్లు గోగుల్లో గోగుల్లో గోవులందుకునే పూజల్లో సందెల్లో కనువిందుల్లో ఊరువాడ చూడవైభోగాలో ఊరువాడ చూడవైభోగాలో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. యాజ్ యూజువల్ కంచుకంఠం ప్రజల్ని ఎప్పటికీ ఇలాగే మీరు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ముఖ్యమంత్రి గారి వద్ద ఉన్నటువంటి మీ సీట్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అంశం నీలకంఠం గారు వేదిక మీదకి రావాల్సిందిగా. ఈనాటి కార్యక్రమంలో మిమిక్రీతో నీలకంఠం గారు ముందుకొచ్చారు. ఎక్కువగా మనం రీల్ హీరోల్ని చూస్తూ ఉంటాం, వెండితెర పైన మనల్ని అలరించే వారిని. కానీ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను అందరికీ, మన రియల్ హీరోస్ ఎప్పుడూ రాజకీయ ప్రముఖులే అని. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి దిగి ఎవరూ స్క్రిప్ట్ ఇవ్వరు, ఎవరూ డైలాగ్స్ ఇవ్వరు, ఎవరూ కథను చెప్పరు. వారు ప్రజల కోసం దిగి ఫైట్ చేసే హీరోలు కనుక అటువంటి రియల్ హీరోలు ఎంతోమంది రాజకీయ ప్రముఖుల్ని ఆయన గాత్రం ద్వారా ఇక్కడ మనకు చూపనున్నారు. నీలకంఠం గారికి సాదర స్వాగతం. మీ గాత్రంతో అందరినీ అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ముందుగా దివంగత నేత ప్రీతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్. నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ నా ఆశలు, నా ఆశయాలు, నా రక్తంలో రక్తమైన, నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు. ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు, అలాగే నా ఆశీస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు. హరిజన, గిరిజన, దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు, వారికి మంచి చేయాలనే, సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు. అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి. అలాగే ఇంకా ఎన్నో ఎన్నో ఆసరా లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. సుఖీ భవ, సుఖీ భవ. ఇది ఎన్టీఆర్ గారు. అలాగే రోసయ్య గారు, ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు. ఈ రోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటే ఏంటమ్మా, రైతులు చాలా సంతోషంతో పంట చేతికొచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ. ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రైతును రాజుగా చూడాలనేటువంటి కోరిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో సుభిక్షంగా ఉన్న రైతులందరూ కూడా, రాజశేఖర రెడ్డి గారు నా ఆప్తమిత్రులు, వారు కూడా రైతుల గురించి చాలా చేశారు. జగన్ గారు ఇంకా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. వారికి నా ఆశీర్వచనాలు. కూర్చోలేగుస్తావు నువ్వు, పతాక లేస్తావేంటి? ఇదిగో చంద్రబాబు కూర్చోమని చెప్తుంటే నువ్వు లేవుస్తావేంటి పతాక? నేను మాట్లాడుతూ ఉన్నా.
జగన్ రెడ్డితోనే మాట్లాడు. నువ్వు కూర్చోవా. రోసయ్య గారు, అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు, వారు ఎలా మాట్లాడతారు? అందరికీ నమస్కారం. ఇక్కడ పునర్జీ వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైనుంచి మీ నాన్నగారు నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మంచి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇలా వచ్చాం. నాతో పాటు శోభనబాబు కూడా వచ్చారు. రండి శోభనబాబు గారు, ఇంకెందుకు ఆలస్యం? ఎడాయ్, యాక్చువల్గా నాకే అందగాడు అనేటువంటి పేరుంది. నా అందాన్ని చూసి చాలామంది నా వెంట పడుతుంటారు. కానీ ఆ చిరునవ్వు చూస్తుంటే జగన్ గారిని చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు. కిలకలా కలకలా. ఇద్దరు కూడా ఆది దంపతులు చాలా చక్కగా ఉన్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇట్లా సోహన్ బాబు గారు మాట్లాడతారు. అలాగే కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా మంచి మిత్రులు. అలాగే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు ప్రవేశపెట్టారు. జగన్ గారిని కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుందండి? అలాగే ఆర్జీవి గారు వారు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను, రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను ఎవరికి భయపడను. ఎవరికి భయపడను. వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్, వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం. అందుకే నేను వ్యూహం అనే సినిమా తీసాను. నాకు నచ్చి తీశాను. మీరు చూస్తే చూడండి, లేదా మానండి. ఇది రామ్ గోపాల్ వర్మ గారు. అలాగే రావు గోపాలరావు గారు, ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉంటుంది చూద్దాం. ముత్యాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్, అలో 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 సెక్రటరీ, ఓ పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మర్డరు జరుగుతున్నట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు, మాదికేది మడిసన్నాక కూసంత కాలాపోషణ ఉండాలా, ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏటుంటుంది, సర్లేదు ఎదవ నువ్వు సెన్స్. ఇలా రాజశేఖర రెడ్డి, అదే మన రావు గోపాలరావు గారి వాయిస్ ఉంటుంది. అలాగే లక్ష్మీపార్వతి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే వారు ఎలా మాట్లాడతారు? నిజంగా ఏమిటమ్మా నవ్వుతున్నావు? నిజంగా ఈరోజు జగన్ గారి నవ్వు చూడండి, ఎంత చక్కగా నవ్వుతున్నాడు బాబు. ఇద్దరు కూడా, మేడం గారు ఇద్దరు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా. అసలు అంత అందమైన నవ్వు ఎలా వస్తుందంటే అందమైన మనసులో నుండి ఆ నవ్వు పుడుతుంది. నా అల్లుడు ఉన్నాడు, ఎప్పుడైనా నవ్వాడా? ఏం బాబు నవ్వాడా? ఏమ్మా నవ్వాడా? ఎప్పుడైనా నవ్వాడా? ఇదిగో వస్తున్నాడు బాబు, మాటల్లోనే వస్తున్నాడు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష్య కలుగుతూ ఉంది. నాకు ఈర్ష్య కలుగుతుంది. ఎందుకని అడగరే, గొప్ప గొప్ప ఆలోచనలు, పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు ముందొస్తాయి? నాకెందుకు రావు? పేదవాళ్ళకి, ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు? నేనెందుకు కలిగించలేకపోయాను? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు. ఎక్కడిదో ధైర్యం అని అడుగుతున్నా. ఇది బాబు గారు. నిజంగా చాలా కొడాలి నాని, నేను తెలుసుగా మీ అందరికీ. మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం, సంబరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు, ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి, ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన
మనసులో ఉంటే వస్తుంది, కానీ పులిహోర కబుర్లు పొగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధకడు. ఇది కొడాలి నాని గారి వాయిస్. అలాగే చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఈవేళ రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరగబోతా ఉంది. దేనికి జరగబోతా ఉంది? నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒక్కసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి. పేదవాళ్ళు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు. పేదవాళ్ళందరూ ఏకం కావాలి. పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంటిలో మంచి జరుగుంటే మీ బిడ్డలందరూ కూడా సైనికుడిగా ముందుకి రావాలి అని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నీలకంఠం గారు. ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా ధైర్యమే ఆయన సైన్యంగా వ్యక్తి. ఆయన ముందు నిలబడి ఆయన వాయిస్ చేశారు చూడండి. ఈయన ధైర్యానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం. మీరు ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వండర్ఫుల్ వాయిస్ అండి, అద్భుతంగా ప్రదర్శించారు. మరొకసారి ధన్యవాదాలు. నీలకంఠం గారి మిమిక్రీ అనంతరం IRAS అధికారి ఎం మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కె సాహితీ గారి శిష్యురాలు కేతన రెడ్డి కూచిపూడి నాట్యం ప్రదర్శించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. కేతన అతి చిన్న వయసులోనే కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడం ఒక పెద్ద అద్భుతం. ఎందుకంటే అడుగులు నేర్చుకునే వయసులో వేదిక ఎక్కితేనే తడబడుతూ ఉంటాము. అటువంటిది ఇప్పుడు కుండ మీద దీపాలతో నాట్యం చేయబోతోంది. నాకు వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు అంత చిన్న అమ్మాయి ఆ డ్యాన్స్ చేయగలుగుతుందని కాస్త ఆశ్చర్యపోయా. నాకు నమ్మకాన్ని కలిగించేలాగా వాళ్ళు వీడియోని కూడా సెండ్ చేశారు. నిజంగా ఆశ్చర్యపోయా. అద్భుతంగా ట్రైన్ చేస్తున్నటువంటి వారి గురువులు సాహితీ గారికి, తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తనను చూస్తే ఆ కుండ కన్నా కాస్త ఎత్తుగా ఉంటుంది అంతే ఆ పాప, కానీ కుండ మీద నిలబడి డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు తనని మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కేతన ఒక్కసారి రామ్మ. స్పీకర్లు అడ్డుంటే పాప కనిపించదేమో అని భయపడే అంత చిన్న పాప. రింగ్ అండ్ కుండ, దీపం ఈ మూడిటితో ప్రదర్శన చేయనుంది. డ్యాన్స్ చేస్తూ వీటన్నింటినీ తను ఎలా మేనేజ్ చేస్తుందో అని నేను నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడ్డాను. కానీ టెన్షన్ ఒక్కదానికి ఉంది, పాప చాలా కాన్ఫిడెంట్గా ఉంది. తన నాట్య ప్రదర్శనని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం టైం ఇచ్చినప్పుడు ఇక జగన్ గారు నిజంగా లేపినట్టే
प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुः। लोभमोहं मदोनैव मेनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। థ్యాంక్ యూ. సోషల్ మీడియా చూసే వాళ్ళందరికీ ఈ మీమ్స్ ఐడియా ఉంటాయి. ఆ వయసులో స్కూల్కి వెళ్ళమంటే ఎట్లా స్కూల్ ఎగ్గొడదామా అని ఏడ్చే వయసు. ఆ వయసులో ముఖ్యమంత్రి గారు లాంటి ఒక దిగ్గజం ముందు కుండ పెట్టుకొని అంత ధైర్యంగా పర్ఫామ్ చేస్తున్నారంటే వండర్ కిడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కేతనాన్ని ముఖ్యమంత్రి గారిని కలవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఒక అద్భుతమైన సంక్రాంతి డ్యాన్స్తో ఉదయ్ అండ్ టీం మన ముందుకు రాబోతున్నారు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అంటే ఈ పాట రాసినటువంటి మిట్టపల్లి సురేందర్ అన్న ఇక్కడే వేదిక వద్ద ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంగ్లీ గారు పాడిన సురేందర్ అన్న రాసిన ఈ పాట సూపర్ హిట్. ఆ సాంగ్ని పర్ఫామ్ చేయవలసిందిగా ఉదయం టీంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ చప్పట్ల మధ్య. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి
తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు థ్యాంక్ యూ సో మచ్ అనూషు, అరీఫా, అఖిల, ఉదయ్, మీ టీం అక్కడికి వెళ్ళి ఫోటో దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చాలా ప్రదర్శనలు మనకి వావ్ అనే ఒక ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, కొన్ని మాత్రం మనసుకు గుర్తుండిపోయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూడబోతున్నాము. విజయనగరానికి చెందిన 13 ఏళ్ల కుర్రాడు భువనేష్. పుట్టుకతో చూపు లేదు అతనికి. మనం సంకల్పించుకుంటే, మనం చెయ్యాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు అని నిరూపించిన ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. అతనికి చూపు లేకున్నా పాటలు అద్భుతంగా పాడడమే కాకుండా వేణువు, ఫ్లూట్ కూడా అంతే అద్భుతంగా ప్లే చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వెండితెరపై ఎన్నో షోస్ చేస్తూ తన పేరు ప్రఖ్యాతుల్ని పెంచిన తల్లిదండ్రులకు, గురువుకి కూడా పేరు తెస్తున్నారు. నాన్న, ఇప్పుడు నువ్వు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ వైఫ్ భారతమ్మ ముందున్నావు. వారికి నమస్కారం చెప్పు. నమస్తే సార్. ఇప్పుడు ఈ అబ్బాయి పాట పాడతారు. మాట్లాడడం ఎంత తక్కువగా మాట్లాడతాడో ఈ అబ్బాయి అయినా పాట పాడేది అన్నంత అద్భుతంగా పాడతారు. ట్రాక్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చింతులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడి లేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూర్యుడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో ఎవరికి వారే యమునకు నీరే రేవు నీరు నావదంట నావతోడు రేపుదంట పంచుకుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో మురిపాల మురగలు పంటకెదిగిన పాల సొగసుల బాటల్లో ముక్కందాల ఇల్లు నవ్వే సిక్కందాల పిల్ల నవ్వే పాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే కొబ్బెమ్మొచ్చి పిల్లాడే బొత్తుల్లో పరవశమేదో పరిమళమాయే పువ్వు నవ్వే దివ్య నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోపపాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసుణ్ణి చూసినప్పుడే వయ్యారి వందనాలు నాట్యమాడగా ఇప్పుడు ఫ్లోర్ తీసుకున్నా నేను మైక్ పట్టుకుంటా. యా థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. భువనేష్కి ఇంత బాగా అబ్బాయిని ట్రైన్ చేస్తున్న వాళ్ళ నాన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే జీవితంలో ఏదైనా సాధించగలమనే ఒక ధైర్యం వస్తుంది. ఈ అబ్బాయి మన విజయనగరం అబ్బాయి అవ్వడం నిజంగా మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలంతా ఎంత ఆనందంగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇటువంటి కళాకారులు కూడా వృద్ధిలోకి వస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. వీరందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఈరోజు మీ ముందు సంగీత సాహిత్యాలకు సంబంధించిన దిగ్గజాలు ఈనాటి ప్రాంగణంలో కొలువై ఉన్నారు. వారిని ఒక్కసారి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తల్లి బాధ కోసం దేవుణ్ణే ప్రశ్నించిన ప్రజాగొంతుగా మిట్టపల్లి సురేందర్ అన్న ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి ఒకసారి మనందరి చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేద్దాము. వారికి సౌండ్ టీమ్ ఒక మైక్ని అందజేయవలసిందిగా కోరుతున్నాను. అన్న మీ నుంచి ఒక 2 లైన్లు పాట. నమస్కారం అన్న. నమస్కారం అమ్మ. అందరికీ నమస్కారం. మాట మనిషి లాంటిది, పాట పక్షి లాంటిది అన్నారు పెద్దలు. అది విన్నప్పుడు నేను పెద్దగా దాని పట్ల స్పందించలేదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి. ఈరోజు ఈ సభా కొలువు నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆహ్వానం అందినప్పుడు ఆ మాట విలువ తెలిసి వచ్చింది. ఆ మాటను పలికిన కవిమూర్తికి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ, దరిదాపుగా ఇప్పుడున్న సమాజం అంతా కాళ్ళ మీద నిలబడడంతో పాటు సెల్ ఫోన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. నాకు తెలిసిన ఈ తెలుగు సమాజంలో సెల్ ఫోన్ వాడని వ్యక్తి ఎవరైనా ఉంటే, మీకు తెలుసో తెలియదో, జగనన్నే ఫస్ట్ ఉండేది. అన్న ఫోన్ వాడాడు, కానీ ఆయన గురించి మనం అందరం ప్రతిరోజు ఆయన మాటని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పథకాన్ని, ఆయన ప్రవేశపెడుతున్న విధానాల్ని, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న
పద్ధతుల్ని ప్రతిరోజు మనం అప్డేట్ చూస్తూనే ఉంటాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దీని తర్వాత ఫోన్ ఎంత అవసరమో అంత అనవసరం అనిపించినప్పుడు ఈ అన్నం తెలుసుకుని పాట రాసినాం. కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చనోటు నికరంగా ఉండకున్నా, సెల్ ఫోనులో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా క్షణం నా పరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే, పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే, స్కైపులోనే కైపెక్కే సరదాలని పొందవచ్చు. అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. థ్యాంక్ యూ అన్న. ఈ సందర్భంగా ఒక చిన్న మాట తెలియజేస్తా. ఏడుకొండల ఎంకన్న కంటే మించిన దైవం భారతదేశంలోనే లేరు. ఆ దైవం ఈ ప్రాంతంలో కొలువై ఉండడం, ఆయనని ఇక్కడ కొలువు తీర్చి అన్నని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ముందు మనం అందరం సంభాషించుకునే అవకాశం రావడం, అన్న మనసులో ఉన్న మాట వెంకటేశ్వర స్వామికి పాట ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఏడుకొండల వెంకటేశ్వర అంతా నీ దయా, జగమంతా నీవయా. నిన్ను కొలవగా జన్మ చాలదే తండ్రి శ్రీహరి, నీ పాదం మా సిరి. నీడల వెన్నంటి పాములా పడగెత్తు, మనుషుల్లో వదిగుంది మృగమంటి జాతి. నిన్నటి బంధాలు నేటి శత్రుత్వాలు, అంతరిస్తున్నది లోకాన నీతి. వెలిగిస్తా నా తరువు నీ గుళ్ళో జ్యోతి, కడిగేయి నా తండ్రి జగతిలో అవినీతి దేవా. ధన్యవాదాలు. సదా ఇట్లా మీ సేవలో ఎప్పుడు మా కళాకారులకు ఇట్లాంటి అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మాట పాటతో నిత్యం జనాల్ని జాగృతం చేసే గొప్ప కళలు గళాలు మీవి. మీరు ఇక్కడి దాకా రావడం నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట ఒక పాటను మీకు పరిచయం చేస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక పాట. ఆ గొంతుకు తెలియని తెలుగు వ్యక్తి లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మొన్న గూగుల్లో ఎందుకో సెర్చ్ చేస్తే జనాలు ఏం వెతుకుతున్నారా అంటే ఒక 3 సింగర్స్ని వెతికిర్రు. అందులో టాప్లో ఉన్న సింగర్ ఆయనే గద్దర్ నర్సన్న. ఈ పేరు వింటే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్యులు గడప గడపకు చొచ్చుకపోయిన గంభీరమైన గొంతది. అన్న మీ పాటతో మమ్మల్ని అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతపూర్వక అభినందనలు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు, గాయకులకు, కళాకారులకు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శివరెడ్డి అన్న, మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి, ఎందుకంటే నేను అంటేనే ఒక పేదల నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు.
నా పేరు నర్సిరెడ్డి అయినా నాది నల్లగొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇంత దూరం జగనన్నని దగ్గరగా చూసే అవకాశం, అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో హైదరాబాద్లో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి. పేదల గడపల పొద్దు నువ్వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి పంచుతవో. పేదల గడపల పొద్దు నువ్వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చినవో. వండేలేని గుండెలకు నీడై నిలుచుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నే కదులుతావో. బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు. రాజన్న రాజ్యం స్థాపించా రణమై నిలిసినవు. జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతో, జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంత. జగనన్న నీ మాట జన హృదయం గెలుచంట, జగనన్న నీ మాట అభివృద్ధికి చేయుతా. వైఎస్ఆర్ కలగన్న కలలను పండించా, వైఎస్ఆర్ కలగన్న కలలను పండించా. కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా. ఉరుమే ఉరుమై నిలిసినవో జగనన్న, ఉద్యమ కాగడవైనావో మా జగనన్న. కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్న, జనముతో నేను జనముల నేనని కదిలినవే అన్నా. జన హృదయం గెలిచే నేతవు నువ్వే మా జగనన్న. జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంతో. జగనన్న నీ మాట జన హృదయం గెలిసంట, జగనన్న నీ బాట అభివృద్ధికి చేయుతా. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపుల గమ్మతనం, బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపుల గమ్మతనం. భారం మోస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం, తండ్రికి తగ్గ కొడుకువులే ఓహో జగనన్న. పేదల గుండెకు చప్పుడువే మా జగనన్న. వైఎస్ఆర్ జెండకు వలసట ఉండదే మా అన్నో, ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో. నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం, నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యం నువ్వు అన్నావు. జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, జగనన్న మా వెంట నువ్వు ఉంటే కొండంత. జగనన్న నీ మాట జన హృదయం గెలుసంట, జగనన్న నీ బాట అభివృద్ధికి చేయుతా. అదరని బెదరని రక్తమది, అదరని బెదరని రక్తమది నడవదురాట. క్లాస్ ఓ. అదరని బెదరని రక్తమది నడవదురాట. నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా, నిప్పుకు చెదలే పట్టదురా. నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగా. నిప్పుకు చెదలే పట్టదురా, నీతిని మరిసిదిరా, ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, నీ అరుపులు బొబ్బల డబ్బాల మోగే రాలేరా. మళ్ళీ ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే. ఓహో జగనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, జగనన్న నీ వెంట నువ్వు ఉంటే కొండంతో. జగనన్న మా వెంట నువ్వు ఉండే కొండంతో. జగనన్న నీ మోటో జన హృదయం గెలుచంట, జగనన్న నీ బాట అభివృద్ధికి చేయుతా. ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు. ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందల పక్కన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం, పాడే అవకాశం దొరికింది. గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఇక్కడ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు నిండు మనసుతో మంచి మనసుతోని కవులను, గాయకులను, కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం, ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ కంఠం మరొక్కసారి జగనన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్. ఎస్పెషల్ ఇందులో నాకైతే అదరని బెదరని రక్తమది నడవదురాట, ఆ అక్షరాలకి రూపం మీరే కనిపిస్తారు సార్. అవి జస్ట్ మీకోసం పుట్టాయి అంతే.
అద్భుతమైన లైన్స్ రాసిన మానుకోట ప్రసాద్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు పాట మాట అన్నాను, పాట మాట మ్యూజిక్ డైరెక్షన్ అన్నీ కలగలిపి ఆల్రౌండర్గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని నిలుపుకున్న సినీ గేయ రచయిత, సినీ సంగీత దర్శకులు, సినీ గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ విశ్వ గారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఎంత పెద్ద హీరో టైటిల్ సాంగ్, ఇంట్రొడక్షన్ సాంగ్ అంటే చాలు ఆయన రాయాల్సిందే. అతడు టైటిల్ సాంగ్, దూకుడు టైటిల్ సాంగ్తో మొదలు పెడితే ఆశాపాశం బందీ చేసేనా లాంటి అద్భుతమైన పాటతో ఆయన అక్షరాలతో మనల్ని అలరించిన ఒక గొప్ప రచయిత. ఇన్ని రోజులు రియల్ హీరోలు ఇంట్రొడక్షన్ సాంగ్స్ రాశారు సార్ మీరు, ఇవాళ రియల్ హీరో ముందు ఇంట్రొడక్షన్ సాంగ్ పాడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రావడం, మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను. అది ఈరోజు నాకు లభించింది. ప్రీతమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అలాగే వారి సతీమణి భారతి గారు, వారి సమక్షంలో పాట పాడే అవకాశాన్ని నాకు కల్పించటం, నా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను వారి ముందు పాడాలని. ఈరోజు ఆ కళ సాకారమైంది. నా ఆనందం అర్ణవమైంది. సో అందరికీ ముఖ్యంగా ముందుగా భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సార్. సో ముందుగా ఒక మంచి పాట పాడి ప్రయత్నం చేస్తాను. ఈ పాట నేను పాడడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో పాడతాను. అదరక బత్లే చెప్పేటి తెగువకు తోడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. As a life has made him stronger, it made him work a little bit harder, it got him thinking, act a little wiser. This world has made him a fighter. కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా, సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా. నే పెళ్ళ ఉరుమై ఉరుముతూ, జిగి ధగ మెరుపై వెలుగుతూ, పెను నిప్పై నివురును చీల్చుతూ, జడివానై నే కలపడనా, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు, తెగబడి అల ఎదురైతే తలపడే తీరం అతడు, తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడిదుడుకుల వల్ల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చెలరేగే ఓ శరమతడు, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అతడే అతడే. ధన్యవాదాలు సార్. చాలా ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి భాస్కర్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. అతడు సినిమాలో మహేష్ బాబు గారి టైటిల్ సాంగ్ రాసింది, పాడింది కూడా సినిమాలో విశ్వ గారే. నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, ఈ ప్రతి లైన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసినట్టు ఉంది ఏంటి సార్ అంటే, ఇన్స్పిరేషన్ అదే ఉంటుందమ్మా, హీరోలకు రాస్తాము అని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు జగనన్న మీద సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో వచ్చాయి యూట్యూబ్లో. అందులో టాప్లో ఉన్న సాంగ్స్ అన్నీ లిరిక్స్ ఎవరా అని వెతికితే మనకు వినిపించే పేరు మాటల తిరుపతి అన్న. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసమే తన కళాన్ని ఎక్కుపెట్టి
ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నేతల కోసం పాటలు రాసే మాటల తిరుపతన్నని మాట్లాడవలసిందిగా, పాట పాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో, అన్న మేడం, మీకు పండుగ శుభాకాంక్షలు. అట్లనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు. సురేంద్ర అన్న చెప్పినట్టు మాట మనిషి అయితే పక్షి పాట అన్న. ఎప్పుడో మీ ఓదార్పు యాత్ర అప్పుడే మా పాటలు మీ దగ్గరికి వచ్చినాయి, మేము లేట్గా వచ్చినామన్న. మొక్కలు వాటి ప్రాముఖ్యత గురించి నేను రాసుకున్న పాట మీకోసం. నింగి నేల కలయిక, భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న, చెల్లె మంగిలి వాడిన పాటల్లో రాయలసీమ ముద్దు బిడ్డ పాట నాకు బాగా ఇష్టమైన పాట. అది నేను రాసిన పాట అన్న. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా, పేదోళ్ళ పెద్ద కొడుకు మన జగనన్నా. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక గద్దర్ నరసన్న పాడిన పాట అదరని బెదరని రక్తం, ఆ పాట రాసిన రచయిత గాయకుడు ఒకే వేదిక మీద ఉండడం నిజంగా మన అదృష్టం ఈరోజు. ఆ రచయిత ఎవరో కాదు, మానుకోట ప్రసాద్ అన్న. ఎన్నో అద్భుతమైన ప్రజాగీతాల్ని, జానపద గేయాల్ని పార్టీలకు, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తున్న నేతల కోసం ఆయన ప్రాణం పెట్టి పాటలు రాస్తాడు. అటువంటి ప్రజాకవి, రచయిత మానుకోట ప్రసాద్ అన్నను మాట్లాడవలసిందిగా, ఒక పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న, నమస్తే అక్క. ఇంత మంచి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి, భాస్కర్ అన్నకు, కృష్ణవేణి గారికి, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్ అవుతుంది, ముఖ్యమంత్రి గారి ముందు పాట పాడేది ఫస్ట్ టైం. నేను రాసిన పాట కాలం విలువ తెలిపే పాట. సమయం ఎంత గొప్పదో దాన్ని వృధా చేయడం వల్ల మనం ఏం కోల్పోతామనే పాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి, సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి, సమయమే కదరా ఆయుధము, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం
కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో. థ్యాంక్ యూ అన్న. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక 4 లైన్లు ఒక పాట రాసుకున్నా, ఒకసారి వినిపిస్తా. ఎందుకు రాసుకున్నా అంటే నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని. నేను కొన్నిసార్లు నా వాట్సాప్ డీపీ కూడా ఆయన ఫోటో ఉంటుంది, అందుకే రాసుకున్నా. జగనన్న రావాలి, జనం బ్రతుకు మారాలి. అప్పుడు రాసుకున్నా ఈ పాట. జగనన్న, మీరు చప్పట్లు కొట్టాలన్న అందరూ పాడుతుంటే, జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి, జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి. రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి, రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరప్పుడు రాసిన పాట అక్షర సత్యమేందన్న. జగనన్న వచ్చాడు, జనం రాత మార్చాడు, రైతు బతుకు మార్చాడు. ఇవాళ ఒక్కరోజే సంక్రాంతి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటికి ప్రతిరోజు సంక్రాంతి. అంత అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు. అన్న ఇందాకే సమయం విలువ తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సమయాన్ని కూడా ఎక్కువసేపు మేము వృధా చేయం. 10 నిమిషాల కార్యక్రమం పూర్తి కానుంది సార్. చివరగా తేలి విజయక్క ఒక్కసారి మీరు సార్ దగ్గరికి రావాలి. భారతమ్మ గారికి ఈ విషయం కనెక్ట్ అవుతుంది అనుకుంటాను. బాపు గారు ఒక సినిమాలో ఆడా మగ సమానమే, మగవాడు కాస్త ఎక్కువ సమానం అని అంటారు. ఇక్కడ మేము ఆడాళ్ళలో ఉన్నాం కనుక మాకు కాస్త మహిళల పక్షపాతం ఉంటుంది. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళలకు ప్రకృతిపరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక బాలింత 3 నెలల బాలింత ఒళ్ళో పసిబిడ్డను పెట్టుకుని ఉద్యమంలో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడడం అంటే మామూలు విషయం కాదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఈ చదువులు అంటే సోకాళ్ళు చదువులు కాకుండా ప్రజల మనసుల్ని చదువుకున్న ఒక గాయనిగా 2 రాష్ట్రాల్లో పేరు పొందినటువంటి విజయక్క పాటని ఇందాకే విన్నాము. 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అసలు అన్నమ్మ కూడా మాట్లాడాలన్న కూడా టెన్షన్గా ఉంది. కానీ ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప పండుగకి మాకు ఇక్కడికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి గారి దంపతులు ఇద్దరికీ, భాస్కర్ రావు గారికి, చెల్లెలు కృష్ణ ముఖ్యంగా పట్టుబట్టి ఇక్కడ దాకా రప్పించారు. అందరికీ పేరు పేరున నా కళాబంధనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాటలు చాలా పాడాలనుంది కానీ ఇప్పుడు పాడచ్చో లేదో తెలియదు. ఒక్క లైన్, ఎందుకంటే సమయాభావం ఎక్కువగా ఉంది. ఇందాక పాడింది చిన్న బిట్, ఒక్క లైన్. కొంచెం నేను పాడితే అవి కొట్టినట్టుగా ఉంటాయి పదాలు. అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు పెట్ట చూస్తాన్రు. ఛల్ ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అవకాశం అంటుంటే వచ్చి చాలా పాటలు పాడతా. తప్పకుండా తప్పకుండా మీ అందరి గళాల్ని మేము ఖచ్చితంగా మా ప్రజల కోసం సార్ సంక్షేమంలో భాగంగా వారధులుగా ఉపయోగించుకొని తీరుతాము. ఇక కార్యక్రమం చివరి అంకానికి వచ్చింది. ఈనాడు ఇంత అద్భుతంగా ఒక ఆధ్యాత్మిక తిరుపతి క్షేత్రాన్ని మనం కళ్ళ ముందు నిలిపినట్టుగా సెట్ వేసినటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ని ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఆర్ట్ డైరెక్టర్స్ మహేష్ గారిని సార్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మహేష్ గారు, నరేష్ గారు, మురళి గారు, శ్రీను, శేషాద్రి, మణి గారు, వాసు నాగరాజు గారు, విజయ్ గారు, మనోజ్ గారు సిద్ధంగా ఉండాలి వేదిక వద్ద. సమయభావాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.